హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అయిన పాలినామియస్లో వీడియోస్ చేస్తుంటాం. ఈ వీడియో వచ్చి పార్ట్ 8, అంటే ఆల్రెడీ 7 పార్ట్స్ అయిపోయినాయి. ఆ 7 పార్ట్స్ ఫస్ట్ నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 2.4లోని ప్రాబ్లం చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏమిచ్చాడు క్వశ్చను? టు యూస్ సూటబుల్ ఐడెంటిటీస్ టు ఫైండ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. సో ఐడెంటిటీస్ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న ఐడెంటిటీస్ మీద మొత్తం 8 ఫార్ములాస్, 5 ఫార్ములాస్ వచ్చి స్క్వేర్స్ మీద, 3 ఫార్ములాస్ వచ్చి క్యూబ్స్ మీద చెప్పుకున్నాం. సో ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకు ఫార్ములాస్ అన్నీ ఒక్క చోటే లభిస్తాయి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చాడు? x+4 ఇంటూ x+10. సో ఈ ప్రాబ్లంకి ఏ ఫార్ములా? సో ఫార్ములాస్ పక్కనే రాయడం అలవాటు చేసుకోండి. ఓకేనా? సో ఫార్ములా ఏమి? x+a ఇంటూ x+b ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ a+b ఇంటూ x ప్లస్ ab. ఇది ఫార్ములా. ఓకేనా? అయితే ఇక్కడ చూశారంటే x ప్లేస్లో ఎక్సే ఉంది, ఏ ప్లేస్లో ఏముంది? 4 ఉంది, మరి b ప్లేస్లో 10 ఉంది. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇది దేంతో మ్యాచ్ అయింది? ఇది కంప్లీట్గా దీంతో. ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మనం ఈ ఫామ్లోకి మార్చాలి. ఫస్ట్ ఏముంది? x². ఎక్స్ ప్లేస్లో ఎక్సే కదా ఉంది, కాబట్టి x² ప్లస్ బ్రాకెట్ ఏ అంటే ఎంత? 4 ప్లస్ బి అంటే ఎంత? 10 బ్రాకెట్ క్రాస్ ఎక్స్ ప్లస్ ఏబి అంటే a ఇంటూ బి. సో 4 ఇంటూ 10 ఏమవుద్ది? x² ప్లస్ 4 ప్లస్ 10 అంటే 14 ఎక్స్ ప్లస్ 4 10s are 40. అంతే, అయిపోయింది ఆన్సర్. చూసారా ఎంత సింపులో? సో ఆ ఐడెంటిటీస్ మీరు కానీ చూసుంటే ఈ 4 ప్రాబ్లమ్స్ హ్యాపీగా మీరే చేసేయచ్చు. మనం ఎగ్జాంపుల్ మోడల్లో కూడా చూసాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చూసాం. ఇలాంటి మోడల్స్ సేమ్, జస్ట్ వాల్యూస్ మాత్రం మార్చారు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తారు? వీడియో ఇక్కడే ఆపి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత వీడియో చూడండి, అప్పుడు మీకు మ్యాథ్స్ బాగా వస్తుంది. ఓకే, సరే, ఇంకెక్కడికి వద్దాం. సో ఇది ఈ ఫార్ములా చూడండి, ఈ 2 ఎక్స్లే. సో ఈ 2 డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు కూడా చూడండి, ఫస్ట్ టర్మ్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్ అనేది మిస్ మ్యాచ్గా ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. ఓకేనా? మీకు తెలియాలి ఏ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండమని. సో x+8 ఇంటూ x-10. సో ఈ ఫార్ములాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఎక్స్ కామన్గా ఉంది, ఇక్కడ ఉండే వాల్యూస్ డిఫరెంట్గా ఉంది. చూడండి, ఎక్స్ కామన్, ఎక్స్ కామన్ ఈ రెండిట్లో. బి డిఫరెంట్. సో ఇక్కడ కూడా ఈ 8 10 డిఫరెంట్, బట్ ఇక్కడ బికి ప్లస్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. సేమ్ ఫార్ములా కాబట్టి అదే రిపీట్ చేస్తున్నాం. ఏ ప్లేస్లో ఏముంది? చూడండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాబట్టి రాయం. ఏ ప్లేస్లో 8 ఉంది, ఏ ప్లేస్లో 8 ఉంది. మరి బి ప్లేస్లో చూడండి 10 కాదు, -10 ఉన్నట్టు సింబల్తో సహా రాయాలి. ఇక్కడైతే బికి ప్లస్ ఉంది, 10కి ప్లస్ ఉంది కాబట్టి రాయాలి ఆ సింబల్. బట్ ఇక్కడ బికి ప్లస్ ఉంది కానీ 10కి మైనస్ ఉంది, అందుకోసం మైనస్ పెట్టాం. ఇది జాగ్రత్త ఈ విషయం. సో ఏం రాయొచ్చు? x² ప్లస్ a ప్లస్ బి, ఏ అంటే 8 మైనస్
బి అంటే -10. సో బ్రాకెట్లో -10 ఇలా రాసుకోండి, కొంచెం మీకు అలవాటు అయ్యేంత. సో 8 ఇంటూ 10. చూడండి ఇక్కడ వచ్చి ఇంటూ 10 పెట్టా, 4 ఇంటూ 10. కానీ ఇక్కడ 8 బ్రాకెట్ 10 అన్న, బ్రాకెట్ అంటే కూడా ఇంటూనే. ఓకేనా? సో బ్రాకెట్ ఎందుకు యూజ్ చేశానంటే నెగిటివ్ సింబల్ ఉంది కదా, అందువల్ల యూజ్ చేశాను. అందువల్ల ఇక్కడ కూడా బ్రాకెట్ పెట్టా. చూడండి ఇక్కడ పెట్టలేదు 10కి, ఇక్కడ పెట్టాను. ఎక్స్ స్క్వేరు ప్లస్ 8 ప్లస్ ఇంటూ మైనస్ -10 ప్లస్ ఇది చూడండి 8కి ఏమో ప్లస్ ఉంది, 10కి ఏమో మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ -8 10s are 80. సో ఇప్పుడు ఏమి ఎక్స్ స్క్వేరు 8 to -10 డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఏది? 10. 10కు ఉండే సింబల్ మైనస్. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? -2x -8. ఎలా అనేది ఇంకోసారి ఇక్కడ చెప్తా చూడండి. 8 - 10. సో ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 2 వచ్చింది. 10 బిగ్గెస్ట్ కాబట్టి మైనస్ వచ్చింది. సో మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే అంత మైనస్సే వస్తుంది. సో ఆ మైనస్ ఇక్కడ వేసి 2 వేసి. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్త. ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేశాడంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ కూడా ఎలా ఉంది? ఈ రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఈ రెండు డిఫరెంట్గా ఉంది. అంటే ఏమి? ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. గబామని అన్నిటికీ అదే అనుకునేరు. వద్దొద్దు, ఒక్కొక్క 1 by 1 చేయండి. ఎప్పుడు కూడా 2 సార్లు రిపీట్ అయింది కదా అని మూడోసారి వస్తుంది అనుకోకూడదు. ఒక్కోసారి 4వసారి కూడా మారిపోద్ది, లేదా రెండోసారే మారిపోద్ది. అందువల్ల జాగ్రత్త. చూడండి దీని ఫార్ములా పూర్తిగా రాయొద్దా? ఎక్స్ స్క్వేరు ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు, ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఏముంది? 3x ఉంది. ఎక్స్ ప్లేస్లో ఏముంది? 3x. ఇక్కడంతా ఎక్స్ ప్లేస్లో ఎక్స్, కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ కూడా మారింది కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ ఏమి? ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో -5 ఉంది. ఓకేనా? సో రాసేటప్పుడు జాగ్రత్త. ఇక్కడే రాస్తాను చూడండి. ఫస్ట్ ఏముంది ఫార్ములాలో? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ ఏ అంటే 4, బి అంటే -5. చూడండి, ఏ అంటే 4, బి అంటే 5 క్రాస్ ఎక్స్ అంటే 3x బ్రాకెట్లో ఎక్స్ దాంట్లో ప్లస్ ఏబి అంటే ఏ అంటే 4, బి మైనస్ కాబట్టి బ్రాకెట్లో పెడతాం. ఓకేనా? ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇక్కడ పెట్టలేదు సార్ అని. ఎందుకు పెట్టలేదంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? బ్రాకెట్ తర్వాత ప్లస్ ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్. సో ఆ మైనస్ ఇది. సో ఈ స్టెప్ డైరెక్ట్గా వేసేసిన, అది ఇంకేమి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఇబ్బందిలో. ఈ స్టెప్ ఇంకొకటి ఎగస్ట్రా వేస్తామంటే తప్పులేదు. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఇది 3 స్క్వేర్ అంటే 9, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే. ఇప్పుడు చూడండి ఇది, ఈ రెండు డిఫరెంట్ సింబల్స్. సో సబ్ట్రాక్షన్ చేస్తే -1 అంతే కదా. 5 బిగ్గెస్ట్, దాని సింబల్ మైనస్ ఉంది కాబట్టి -1 ఇంటూ 3x. ఇది ఉంది, ఈ 3x అలాగే ప్లస్ ఇంటూ మైనస్ 4 5s are 20. సో -20. నెక్స్ట్ చూడండి 9x స్క్వేరు ప్లస్ ఇంటూ మైనస్ 1 3s are 3x -20. ఇది ఆన్సర్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ సేమ్గా ఉంది, సెకండ్ వన్ సేమ్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్, అవునా? కాబట్టి ఈ ఫార్ములా. సో ఇక్కడ ఏమి? సేమ్ టు సేమ్, ఫస్ట్ సెకండ్ సేమ్ టు సేమ్. సో ఇది ఎక్కడ వస్తుంది ఈ ఫార్ములా? బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది ఏ ఫార్ములా? మామూలుగా మనం చిన్న 8th క్లాస్లో నేర్చుకుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా? రెండు ఫార్ములాస్ రాశా, ఎందుకంటే ఇది నార్మల్గా మీరు 8th నుండి నేర్చుకుంది, కానీ ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా ఇచ్చున్నారు కాబట్టి అలా రాస్తాం. ఏం పెద్ద తేడా ఏం ఉండదు, సేమ్ టు సేమ్ ఉంటుంది, లెటర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు ఏమి? ఎక్స్ ప్లేస్లో ఏముంది?
చూడండి ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఏముంది వై స్క్వేర్, అంటే ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి వై స్క్వేర్. నెక్స్ట్ వై ప్లేస్లో 3/2, వై ప్లేస్లో 3/2. సో ఆన్సర్ ఏం దీనికి వై స్క్వేర్ ప్లస్ 3/2 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఏమి వై స్క్వేర్, ఎక్స్కి స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూలోనే ఒక స్క్వేర్ ఉంది అంటే ఏమి మళ్ళీ హోల్ స్క్వేర్ వేయాలి. ఓకేనా, చూడండి ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్లో వై స్క్వేర్ రాసాం, ఎక్స్ ప్లేస్లో వై స్క్వేర్ రాసాం. ఈ ఎక్స్కి స్క్వేర్ ఉంది కదా కాబట్టి బ్రాకెట్ వేసి హోల్ స్క్వేర్ రాసాం. నెక్స్ట్ ఏమి మైనస్ వై స్క్వేర్, వై స్క్వేర్ అంటే 3/2. ఈ ఫార్ములా వచ్చి ఇది కూడా మీరు నేర్చుకుందే, ఇది ఏ ఫార్ములా అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఈ ఫార్ములా ప్రకారము ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. సో అలా చేస్తే ఎంత 2 + 2 2 × 2 4. సార్ 2 + 2 కూడా 2 కదా అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఎంఎన్ అంటే మల్టిప్లికేషన్ చేసినట్టు. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఉంది కాబట్టి ఎలా చేసినా వచ్చేస్తుంది, బట్ వేరే నెంబర్ ఉంటే మాత్రం జాగ్రత్త. మైనస్ 3² అంటే 9/2² అంటే 4. సో ఇది కూడా ఒక ఫార్ములానే, అదే ఫార్ములా అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ ఎం. ఈ ఫార్ములా అనమాట. ఓకేనా, ఇక్కడ యూజ్ చేసింది ఫస్ట్ దానికి ఈ ఫార్ములా, సెకండ్ దానికి ఈ ఫార్ములా యూజ్ చేసాం. సో ఇంకా అంతే సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా మీకు ఎలా ఉందంటే ఫస్ట్ 2 టర్మ్స్ సేమ్, సెకండ్ 2 టర్మ్స్ సేమ్, మధ్యలో సింబల్స్ డిఫరెంట్. యాజ్ ఇట్ ఈస్ ఇదే మరి, ఫస్ట్ 2 టర్మ్స్ సేమ్, సెకండ్ 2 టర్మ్స్ సేమ్, సింబల్స్ డిఫరెంట్. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ముందు ప్లస్ ఉంది కానీ ఇక్కడ రెండో దానిలో ప్లస్ ఉంది. ఎలా ఉన్నా ఒకటే, 2 3s అన్నా ఒకటే, 3 2s అన్నా ఒకటే. సో దీనికి కూడా సేమ్ ఫార్ములాని అప్లై చేస్తాం. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది ఒకసారి చూడండి, ఎక్స్ ప్లేస్లో ఏముంది 3 ఉంది, వై ప్లేస్లో 2x ఉంది. సార్ అది ఎలా తెలుస్తుంది అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. చూడండి వైకి మాత్రమే సింబల్ మారుంది, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో దేనికి మారుంది సింబల్ 2xకి మారుంది కాబట్టి అది వై. ఎందుకు ఇక్కడ మాత్రం చెప్తానంటే ఇక్కడ వై అనే కాడికి ఎక్స్ వచ్చింది కానీ మిగతా అన్నిట్లో ఓకేనా ఇక్కడ వచ్చింది కదా అనుకోకండి, ఇక్కడ వేరు. సో ఇలాంటి లాజిక్లు కొన్ని నేను చెప్తా అంట, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమంటే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, నేను మా స్టూడెంట్స్లో చూస్తా కాబట్టి మీకు ఆ డౌట్లు రాకూడదని ముందుగానే చెప్తాను. 3 - 2x ఇంటూ 3 + 2x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే 3 సో 3² మైనస్ వై స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్, 3² అంటే 9 మైనస్ సేమ్ ఇక్కడికి ఇదిగోండి దీనికి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం అది కూడా చెప్తాం, దీనికి రిలేటెడ్గా ఉంటుంది ఆ ఫార్ములా. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది రైట్ సైడ్తో మ్యాచ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్లోకి మార్చుకుంటాం. అంటే ఏ పవర్ ఎం అంటే 2² ఎంత 4, బి పవర్ ఎం అంటే x² అంటే x². ఇది ఆన్సర్. ఓకేనా, ఇదన్నమాట ఫస్ట్ రౌండ్. సో ఎవరికైతే కరెక్ట్గా వస్తుందో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి కరెక్ట్గా వచ్చిందని. ఓకే, నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ పాడర్స్ వితౌట్ మల్టిప్లయింగ్ డైరెక్ట్లీ. సో పాడర్స్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి కానీ డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయకూడదంట. ఇది మనం ప్రీవియస్ వీడియో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా, అందులో 12th ఎగ్జాంపుల్ చేశాను చూడండి, ఆ మోడల్లో చేయాలన్నమాట. ఓకేనా, సరే ఫస్ట్ ఏమి ఇచ్చాడు 103 × 107. సో దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి చూశారంటే 200 దగ్గరగా ఉంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ది 100 + 3గా రాస్తాం, రెండోది 100 + 7గా రాయిస్తాం. ఓకేనా, సో
చేస్తే ఇదే కదా వచ్చేది. ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంది, ఫస్ట్ టర్మ్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్ నాట్ ఈక్వల్గా ఉంది. అంటే ఏమని, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫస్ట్ టర్మ్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్ నాట్ ఈక్వల్గా ఉంది. ఇలా కూడా ఆలోచించవచ్చు. ఓకేనా. సో ఏం దీనికి ఆన్సరు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, 100 స్క్వేర్. చూడండి వాల్యూస్ చూడండి ఒకసారి, ఎక్స్ ప్లేస్లో 100 ఉంది అవునా, ఈక్వల్గా ఉండేది 100. సో ఈక్వల్గా ఉండే ఎక్స్. ఫస్ట్ ఏ ప్లేస్లో 3 ఉంది ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో బి ప్లేస్లో 7 ఉంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 100 స్క్వేర్. చూడండి 100 స్క్వేర్కి వేసేటప్పుడు హోల్ స్క్వేర్ వేయాలి. ప్లస్ ఏ ప్లస్ బి, ఏ అంటే 3 ప్లస్ బి అంటే 7 ఇంటూ ఎక్స్ అంటే 100 ప్లస్ ఏ ఇంటూ బి అంటే 3 ఇంటూ 7. సో ఎంత చూడండి, 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100. సో 1 1s are 1, ఇక్కడ 2 zeros, ఇందులో 2 zeros, మొత్తం 4 zeros ప్లస్ 10, 3 ప్లస్ 7 అంటే 10 ఇంటూ 100 ప్లస్ 3 7s are 21. సో ఇప్పుడు ఏమవుతుంది, 10,000 ప్లస్ ఇది వచ్చి 1 1s are 1, ఇక్కడ 1 0 2 0 3 zeros అంటే ఇది 1021. సో ఏమవుతుంది, 10,000కి 1000 కలిపితే 11,000, ఇది ఒక 21 అంటే 021. ఇది ఆన్సర్. నార్మల్ అడిషన్ చేసుకుంటామంటే కూడా ఈ స్టెప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ చేసేసాను. ఎందుకో మనం 9th క్లాస్ వాళ్ళం కాబట్టి ఇలానే అడిషన్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2, ఆ 2 ప్లేస్లో 21 వేసాం. థర్డ్ డిజిట్ ఇక్కడ లేదు, ఇక్కడ 0 ఇక్కడ 0, ఓకే. ఫోర్త్ డిజిట్ 1 ఉంది, సో 1 ఇక్కడ 4th ప్లేస్. ఇలా కూడా రకరకాలుగా ఆలోచించవచ్చు. ఓకేనా, ఎలా ఆలోచించైనా అడిషన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే ఇది ఎలా ఉంది, దేనికి దగ్గరగా ఉంది, 100కే దగ్గరగా ఉంది. సో దీన్ని అట్లా రాయొచ్చు, 95 ఇంటూ 96 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 5గా రాయొచ్చు. చూడండి 100 మైనస్ 5 అంటే 95 వస్తుంది. సో 96 అంటే 100 మైనస్ 4. సో ఇక్కడ కూడా ఫస్ట్ వాల్యూ ఈక్వల్, సెకండ్ వాల్యూ నాట్ ఈక్వల్. అయితే రెండుటికి మైనస్ ఉంది, ఉంటే ఉండింది. సేమ్ ఇదే ఫార్ములాని యూస్ చేస్తాం. అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది, 100 ఉంది. చూడండి ఎక్స్ ప్లేస్లో 100. సో ఏ ప్లేస్లో -5. చూడండి ఏ ప్లేస్లో -5, మరి బి ప్లేస్లో -4. ఓకే, ఇప్పుడు ఏం రాద్దాం, ఎక్స్ స్క్వేర్ అంటే 100 స్క్వేర్ ప్లస్ ఏ అంటే -5, బి అంటే -4 ఇంటూ ఎక్స్ అంటే 100 ప్లస్ చూడండి ఇది చూడండి బి, ఏ ఇంటూ బి అంటే -5 ఇంటూ -4, రెండు బ్రాకెట్లో వెయ్యాలి. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. సో అందుకే మనం కలర్స్ వాడతాం, 2 కలర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, 100 స్క్వేర్, సేమ్ ఇక్కడ కూడా 100 స్క్వేర్ అంటే 10,000 కదా. సో ఇక్కడ కూడా అంతే. చూడండి ఇక్కడ సింబల్ ప్లస్, రెండు సేమ్ సింబల్, అడిషన్ చేస్తే 9, బిగ్గెస్ట్ దానికి మైనస్ ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 4s are 20. సో నెక్స్ట్ ఇక్కడ రాద్దాం, 10,000 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 9 ఇంటూ 100 900 ప్లస్ 20. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈ రెండు సేమ్ సింబల్, 10,000 20. సో 10,020 మైనస్ 900. సో నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసుకుంటాం, 10,020 మైనస్ 900. సో ఎంత అవుతుంది ఇది,
99,120 అవుతుంది. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తే కావాలంటే చూడండి 0, సో 2, 10లో 9 పోతే 1, సో ఇక్కడ ఆల్రెడీ 9 ఉంటుంది కాబట్టి బారోయింగ్ పోను అది. నెక్స్ట్ ఇది చూడండి సార్, ఇది ఒక్కటి మేము చేస్తాం ఆ తర్వాత చూస్తామనే వాళ్ళు ఉంటే సూపర్, వాళ్ళకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వచ్చేస్తుంది మ్యాథ్స్. మిగతా వాళ్ళు కూడా మరి ట్రై చేయండి, మీరే ట్రై చేయండి. ఓకే సరే, ఇంకా నేను చెప్తా, ట్రై చేసిన తర్వాత చూడటం నేర్చుకోండి. సో ఇది ఎలా ఉంది, 104 ఇంటూ 96. సో దీన్ని నేను ఇది 100 + 4గా రాస్తాం. 104ని 100 + 4గా రాస్తాం. మరి ఇది 96ని 100 - 4గా రాస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్ము సేము, సెకండ్ టర్ము సేమ్, బట్ సింబల్స్ వేరు. అలాంటప్పుడు ఏం రాస్తాము, x + y ఇంటూ x - y ఈజ్ ఈక్వల్ టు x² - y², ఈ ఫార్ములా. సో ఏ వాల్యూ అంతా, సారీ x వాల్యూ 100, y వాల్యూ 4. నాకు a + b ఇంటూ a - b నాకు ఎక్కువ అలవాటు అయిపోయింది, అదే మీలాగే. బట్ ఈ చాప్టర్లో ఇలా ఉంది. ఒకవేళ అలా రాస్తాం సార్ అంటే ఆ ఫార్ములా రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? నేను టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతాను కాబట్టి అదే ఫార్ములా ప్రకారం చెప్తాను. ఏముంది, x² అంటే 100² మైనస్ y² అంటే 4². సో 100² అంటే 10,000, 4² అంటే 16. సో ఇక్కడ అంతా కూడా 100² కదా, అందుకే 10,000 డైరెక్ట్గా రాశాను. 10,000 - 16 అంటే 9,984 సబ్ట్రాక్షన్ చేస్తే. కావాలంటే మీరు చేసి చూడండి, వస్తుంది. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ యూజింగ్ అప్రాప్రియేట్ ఐడెంటిటీస్. ఫ్యాక్టరైజ్ ఐడెంటిటీస్. సో ఫ్యాక్టరైజ్ అన్నాడు కాబట్టి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ఐడెంటిటీస్ అన్నాడు కాబట్టి ఫార్ములాస్ని యూజ్ చేయాలి. ఓకేనా? కన్ఫామ్గా యూజ్ చేసి చేయాలి. లేదనుకోండి ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది కాబట్టి మిడిల్ టర్మ్ని స్కిప్ చేసి రచ్చేసేయచ్చు. బట్ ఇక్కడ చెప్పాడు క్లియర్గా ఐడెంటిటీస్ని యూజ్ చేయమని, కాబట్టి మనం ఫార్ములాని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నప్పుడు 99% ఖచ్చితంగా a + b² కానీ a - b² కానీ ఉంటుంది. సో కానీ ఈ చాప్టర్లో మనం ఏం రాసుకున్నాం, దాన్ని x + y² లేదా x - y². సో మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇంతసేపు సారు ఎక్స్ వైలే పెట్టాడు కదా, ఏ బీలు పెట్టలేదు కదా, అలా పెట్టకూడదేమో అనే కొంతమందికి డౌట్ వచ్చింది. అందువల్ల నేను ఇప్పుడు ఏ బీస్ ఉండే ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాను. ఓకేనా? మనకి అది ఇంపార్టెంట్ కాదు, a + b² ఫార్ములా యూజ్ చేసామా, x + y² ఫార్ములాని యూజ్ చేసామా అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఆ మెథడ్ని ఆలోచించామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా a + b² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. ఇది ఫార్ములా. అయితే ఈ ఫార్ములా అని ఎలా తెలిసింది అని చెప్పాను. సో ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండిట్లో ఫస్ట్ వన్. సెకండ్ ఏం ఆలోచించాలంటే స్క్వేర్స్ ఉన్నాయా, సో ఉంది కదా, కాబట్టి ఈ ఫార్ములా. మళ్ళీ ఈ రెండిట్లో ఏది ప్లస్ ఉండేదా మైనస్ ఉండేదా అని ఎలా తెలుస్తుందంటే సింబల్ చూడండి, ఎక్కడన్నా మైనస్ ఉందా, లేదు కదా, కాబట్టి a + b². ఒక్క మైనస్ ఉన్నా సరే a - b². ఓకేనా? సో ఇది దేంతో మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ చూస్తే ఇక్కడ a², సో a² ప్లేస్లో ఇది a² ఈజ్ ఈక్వల్ టు ఏమని 9x². ఆ 9 అంటే 3² సో దీన్ని అట్లా రాయొచ్చు 3x² రాయొచ్చు. అంటే a² అంటే 3x², అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమి 3x. ఓకేనా? ఇది పక్కన నోట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ b² ఎక్కడ ఉంది చూడండి, b² అంటే వెంటనే ఇది అనుకుంటారు, ఇది కాదు, స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్కడన్నా, లేదు ఇక్కడ ఉంది, సో ఇది b². b² అంటే y², అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఎంత, y. సో ఇప్పుడు ఏం రాద్దాం, 9x² + 6xy + y².
ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎట్ట రాసుకోవచ్చు చూడండి, ఏ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ ప్లస్ ఫస్ట్ ఈ ఫామ్లోకి మార్చాలి, దీన్ని ఈ ఫామ్లోకి మార్చాలి. నెక్స్ట్ బీ స్క్వేర్ అంటే వై స్క్వేర్. నెక్స్ట్ 2 అంటే 2నే. ఏ అంటే ఎంత? ఏ అంటే 3x, మరి బి అంటే వై. సో ఇప్పుడు రాసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటాం మనం రాసింది కరెక్ట్గా రాసామా లేదా అని. చూడండి, 3x² అంటే 9x² సరిపోయింది. వై స్క్వేర్ ఉంది, ఓకే. 2 3s are 6, xy 6xy. సో ఉంది, అన్నీ సరిపోయినాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తాం? దీనిగా మారుస్తాం. అంటే ఏ అంటే 3x ప్లస్ బి అంటే వై హోల్ స్క్వేర్. సో దీన్ని అగైన్ 3x ప్లస్ వై ఇంటూ 3x ప్లస్ వైగా రాస్తాం. రెండుగా విడదీసి రాస్తాం. ఎందుకు అంటే ఫ్యాక్టరైజ్. సో ఫ్యాక్టర్స్ విడివిడిగా చెప్పాలి, అందువల్ల ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ రెండు విడివిడిగా రాసాం. ఓకేనా? ఇదే మరి మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కూడా చేసాం. ఎవరైతే ఇంతకుముందు వీడియో చూసుంటారో వాళ్ళు హ్యాపీగా అన్నీ చేసేస్తారు. ఓకేనా? ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం నేను చెప్తాను. ఈ రెండు మీరు ట్రై చేయండి ఫస్ట్. సరే, ఇంకా నేను చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 3 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ ఉన్నాయి. వై స్క్వేర్ ఒకటి ఉంది, మరి రెండో స్క్వేర్ 1 స్క్వేరే. 1 స్క్వేర్ అంటే కూడా 1ఏ కదా. కాబట్టి ఇది ఏ ఫార్ములా కిందకు వచ్చింది? ఏబి హోల్ స్క్వేర్. మళ్ళీ మధ్యలో ప్లస్సా మైనస్సా? ఇక్కడ చూడండి, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏం ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లేస్లో ఏముంది అబ్జర్వ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లేస్లో ఇదిగోండి, ఇది ఉంది. ఏముంది? 4y². సో 4 ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ వై స్క్వేర్. సో దీన్ని అగైన్ ఎట్లా రాయొచ్చు? 2y హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2y. మరి బి ఈజ్ ఈక్వల్ టు అదే బి స్క్వేర్ ఎంత? 1. సో 1ని ఎట్లా రాయొచ్చు? 1 స్క్వేర్గా రాయొచ్చు. దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకేనా? సరే, ఇక్కడ రాద్దాం. 4y² మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్. బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 2y ఇంటూ బి అంటే 1. సో ఇక్కడ అన్నీ మ్యాచ్ అయిందా ఒకసారి చెక్ చేసుకుంటాం. 2y హోల్ స్క్వేర్ అంటే 4y² సరిపోయింది. 1 స్క్వేర్ అంటే 1 సరిపోయింది. మైనస్ 2 2s are 4, y ఉంది కాబట్టి 4y. ఓకే, సరిపోయింది. సో ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 2y మైనస్ బి కాబట్టి -1 హోల్ స్క్వేర్. సో దీన్ని అగైన్ ఎట్లా రాయొచ్చు అని చెప్పాము, ఇక్కడ రాస్తా చూడండి. ఎట్లా రాయొచ్చు? -2y 1 హోల్ స్క్వేర్. ఇది ఉంది, -2y -1 హోల్ స్క్వేర్ ఉంది. సో దీన్ని 2y -1 ఇంటూ 2y -1గా రాయవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్సే ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే 90% కాదు 100% చెప్పేయచ్చు. ఏమి? అది ఖచ్చితంగా మ్యాక్సిమం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 2 టర్మ్స్ ఉండే ఫార్ములాస్ ఇది ఒక్కటే, ఇంకా వేరే ఫార్ములాస్ లేవు. మినిమం 3 లేదా 4 లేదా 5 ఉండేది లేదు, 6 ఉన్నాయి, కొన్నిటికి 8 ఉన్నాయి, అట్లున్నాయి. కానీ 2 ఉండే ఫార్ములా మాత్రం ఇది ఒక్కటే. ఓకేనా? సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏమున్నట్టు చూడండి, x² అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మరి బి స్క్వేర్ ప్లేస్లో y² బై 100. సో దీన్ని అట్ట రాయొచ్చు, y² 100ని 10² రాయొచ్చు. మళ్ళీ అగైన్ y/10 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, అంటే b² వాల్యూ. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? y/10. సో ఇక్కడికి ఆన్సర్ పోతాం, x² మైనస్ y² బై 100. సో దీన్ని అట్ట రాసుకున్న x² ఏ స్క్వేర్ అంటే మైనస్ b² అంటే y/10 హోల్ స్క్వేర్. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది రాద్దాం. x ప్లస్ బి అంటే x ప్లస్
y/10 ఇంటూ ఎక్స్ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ y/10. ఇది ఆన్సర్. అయిపోయి డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ టఫ్ ఏదన్నా ఉందంటే ఫార్ములాని ఐడెంటిఫై చేయడం. ఓకేనా? సరే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఇందులో మొత్తం 6 రోమన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక 3 చేద్దాం, తర్వాత రిమైనింగ్ 3 కూడా చేద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. ఎక్స్పాండ్ అన్నాడు అంటే ఏమంటే ఫ్యాక్టర్స్గా ఇచ్చిన వాటిని మల్టిప్లై చేసి రాయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చేసి ఉన్నాడు, దాన్ని ఎక్స్పాండ్ విడివిడిగా రాయాలి. మీరు ఫార్ములాస్ వీడియోస్ చూసుంటే చెప్పుంటాను ఏమని, బ్రాకెట్స్ ఉంటే ఫ్యాక్టర్స్ అని, బ్రాకెట్స్ లేకుండా ఓన్లీ ప్లస్లు మైనస్లు పెట్టి రాసుంటే దాన్ని ఎక్స్పాండ్ ఫామ్ అని అంటారని చెప్పిన. అవునా? సో ఇక్కడ మనం ఎక్స్పాండ్ ఫామ్ రాయాలి అంటే బ్రాకెట్స్ ఉండాయి, బ్రాకెట్స్ లేనివి రాయాలి. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 3 ఒకేలాగా ఉన్నాయి. సో 3 టర్మ్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ 3టికి ఒకే ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? సో ఫార్ములా మాత్రం ఇక్కడ రాస్తాను, రిమైనింగ్ వాటికి రాయను, కానీ మీరు పక్కన రాసుకోండి, ఎందుకంటే నాకు ప్లేస్ సరిపోదు, అందువల్ల ఫార్ములా మీరే రాసుకోండి. దీనికి నేను చెప్తాను ఫస్ట్ దాన్ని. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా రాయాలి అన్నమాట. ముందు క్వశ్చన్ రాసుకుంటా, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్. చూడండి ఫార్ములాని ఎలా ఐడెంటిఫై చేశాను అది తెలియాలి కదా మీకు. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ ఉంది. సో 3 టర్మ్స్ ఉంది, హోల్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేయాలి. సో దీనికి ఎక్స్పాండ్ ఫామ్ ఏమి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy. చూడండి ప్లస్ సరిపోదు, ఫార్ములా ఒకే లైన్లో రాస్తే బెటర్ అన్నమాట. 2yz ప్లస్ 2zx, ఇది కంప్లీట్ ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఎక్స్పాండ్ చేసి రాయాలి. అయితే ఎక్స్ ప్లేస్లో ఏముంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, మరి వై ప్లేస్లో వై ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంది? 2y ఉంది. సో జెడ్ ప్లేస్లో 4z ఉంది. సో దానికి తగ్గట్టు రాస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమి రాయాలి? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే రాయాలి, ప్లస్ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ సింగిల్ లెటర్ కాబట్టి స్క్వేర్ పెట్టాం, కానీ ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ అంటే ఒక నెంబరు ఒక వేరియబుల్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టాలి. ప్లస్ జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే 4z హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే, వై అంటే 2y. చూడండి బ్రాకెట్లో రాస్తా అండి ఇవంతా, ప్లస్ ఇంకా నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తా, ప్లస్ 2 y అంటే 2y ఇంటూ జెడ్ అంటే 4z ప్లస్ 2 ఇంటూ జెడ్ అంటే 4z ప్లస్ ఇంటూ ఎక్స్ ఉందా, ఎక్స్ అంటే ఎక్స్. సో ఇంత పెద్ద మల్టిప్లై చేసేటప్పుడు చూడండి రెడ్డింగ్తో నేను టిక్ చేసుకొని రాస్తాను. సో ఫస్ట్ ఇది మల్టిప్లై చేయాలి. ఓకేనా? తర్వాత ఇది. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అలాగే రాస్తుంది. సెకండ్ వన్ చూడండి ఏముంది? 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, వై స్క్వేర్ అంటే వై స్క్వేర్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్. సో నేను సింబల్ ఎలా పెట్టేశాను? ప్లస్ అని. చూడండి అన్ని ప్లస్లో ఉన్నాయి. సో అన్ని ప్లస్లు ఉన్నప్పుడు ప్లస్లే వస్తాయి కాబట్టి అవసరం లేదు, హ్యాపీగా ప్లస్లు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. మైనస్ వచ్చినప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది నెంబర్స్ ఏమున్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సరే 2 2s ఆర్ ఎంత? 4, ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడికి వద్దాం. 3 నెంబర్స్ ఉన్నాయి, జాగ్రత్త. 2 2s ఆర్ 4, 4 2s ఆర్
సారీ 2 2s are 4, 4 4s are 16. y ఇంటూ జెడ్ yz. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ 4 2 4s are 8. జెడ్ఎక్స్ అంతే, జెడ్ఎక్స్. సో అంతే అయిపోయింది ఆన్సర్. చూడండి 3 స్టెప్పులు. ఒకటి క్వశ్చన్ కనుక్కోవడం, క్వశ్చన్ రాసుకోవడం, ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని సింప్లిఫై చేసి రాశారు. సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏం రాయాలి, సేమ్ క్వశ్చన్ రాస్తాము హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లేస్లో 2x ఉంది. మీరు ముందు ఫార్ములా రాయండి, ఆ తర్వాతే ఇది రాయాలి. ఓకేనా? నాకు ప్లేస్ సరిపోదన్నమాట, మీకు ఇది క్లియర్గా అర్థం కావాలి అందువల్ల. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది, 2x ఉంది. మరి y ప్లేస్లో y ఉంది, కానీ సింబల్ చూడండి మైనస్ ఉంది. సో -y అంటే మైనస్ వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి అని అర్థం. సో జెడ్ ప్లేస్లో జెడ్డే ఉంది. సో ఇప్పుడు ఫార్ములా చూద్దాం. సో ఫార్ములా ఏమి, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే 2x, సారీ y రాశానా, ఓకే ఓకే సారీ. సో 2x హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే -y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, జెడ్ ప్లస్ చేసేసాం. జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2x, y అంటే -y. ఓకేనా? ప్లస్ 2 ఇంటూ y అంటే ఎంత, -y. మరి జెడ్ అంటే జెడ్ ప్లస్ 2 ఇంటూ జెడ్ అంటే జెడ్, ఎక్స్ అంటే 2x. సో ఇక్కడ మల్టిప్లై చేసి ఆన్సర్ వస్తుంది. చూడండి 2 స్క్వేర్ అంటే 4, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్. -y స్క్వేర్ అంటే -y ఇంటూ -y ఏమవుతుంది, +y స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి -y ఇంటూ -y ఈజ్ ఈక్వల్ టు +y స్క్వేర్. ఇది ఆ సైడ్ బ్రాకెట్గా దూరంగా రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏమి, జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్. నెక్స్ట్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి జాగ్రత్త, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 2 2s are 4, xy ఉంది కాబట్టి xy. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉండదు ఇక్కడ కూడా కాబట్టి జాగ్రత్త, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెంబర్ ఒక 2 ఉంది. సో 2yz. నెక్స్ట్ ఇది అయిపోయింది ఇది. సో ప్లస్ ఉంది కాబట్టి హ్యాపీ. 2 2s are 4 zx అంతే. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే మైనస్ సింబల్ నీ గురించి చెప్పేది. ఓకేనా? నెంబర్ గురించి కాదు, మొత్తం చెప్పడం లేదు, ఓన్లీ సింబల్ మనం కరెక్ట్గా పెట్టామా లేదా. మైనస్ దేనికి ఉంది, వైకి ఉంది. సో y ఒకటే ఉంటే మైనస్ ఉంటుంది. చూడండి y ఒకటే, ఇక్కడ 2 yలు ఉన్నాయి కాబట్టి ఉండదు. ఇక్కడ ఒక y ఉందా, సో మైనస్. ఇక్కడ y ఉందా, మైనస్. ఇక్కడ y లేదు కదా కాబట్టి మైనస్ లేదు, ప్లస్ ఉంది. ఓకేనా? నోట్ చేసుకో. ఓ థర్డ్ వన్ ఉందా, సరే థర్డ్ వన్ ఎవరన్నా చేస్తానంటే చేయండి, వీడియో ఇక్కడ సేమ్ ఫార్ములా కదా కాబట్టి మీరు చేయొచ్చు. సరే ఇంకా నేను చెప్తాను. సో ఏమి, ఎక్స్ ప్లేస్లో ఏముంది, -2x. సో మైనస్ వచ్చింది, జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ y ప్లేస్లో 3y, జెడ్ ప్లేస్లో 2z. ఓకేనా? సో సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా కాబట్టి 7 ఉంది. -2x ప్లస్ 3y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఎక్స్ స్క్వేర్ ఫస్ట్. సో -2x హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. y స్క్వేర్ అంటే 3y హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే 2z హోల్ స్క్వేర్ ప్లస్
2xy అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే -2x, వై అంటే 3y ప్లస్ 2y 2y అంటే 3y, z అంటే 2z. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఉంది ఒకసారి చూడండి. 2zx ప్లస్ 2z అంటే 2z, ఎక్స్ అంటే -2x. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే -2x హోల్ స్క్వేర్ ఉంది. సో -2 ఇంటూ -2 ఎంత? +4. ఇక్కడ వచ్చింది చూడు, -y ఇంటూ -y అంటే +y². అదే మరి -2 ఇంటూ -2 అంటే +4. సో 4. x² అంటే x². ఇక్కడ ప్లస్ 3² అంటే 9, y² అంటే y² ప్లస్ 2² 4, z². నెక్స్ట్ మైనస్ వచ్చింది, జాగ్రత్త. సో ఈ 3 అయిపోయింది కదా, టిక్కులు కొట్టేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జార్ 4, 4 3 జారు 12 ఈ xy. నెక్స్ట్ ఇక్కడ మైనస్ లేదు, హ్యాపీ, ప్లస్. సో 2 3 జార్ 6, 6 2 జారు 12. సో yz. నెక్స్ట్ ఏమి మైనస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, జాగ్రత్త. 2 2 జార్ 4, 4 2 జార్ 8zx. ఇది ఆన్సర్స్. ఓకేనా? ఎంతమందికి అయితే కరెక్ట్గా వచ్చిందో నాకు తప్పకుండా మెసేజ్ చెయ్యండి. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 4th ప్రాబ్లంలో రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫార్ములాని యూజ్ చేసేది, అందువల్లే ఫార్ములా నేను రఫ్ చేయలేదు. ఓకే, ఈ 3 ఎవరైనా చేస్తామంటే వీడియో ఇక్కడే ఆపి మీరు చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. ఇలా ఎందుకు నేను చెప్పేదంటే మీరు ప్రాక్టీస్ చేసినట్టుంటుంది. ఒకవేళ మిస్టేక్ వస్తే ఆ మిస్టేక్ ఎక్కడొచ్చింది, ఎక్కడ తప్పు చేస్తే ఆ మిస్టేక్ రావడం జరిగింది అనే విషయాలు మీకు తెలుస్తాయి. అందువల్ల ఈ విషయాలు చెప్పేది. సరే, ఇప్పుడు ఫస్ట్ దానికి చూద్దాం, అదే 4th వన్. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది, 3a ఉంది. సో ఎక్స్ ప్లేస్లో 3a, మరి వై ప్లేస్లో -7b ఉంది. సో జాగ్రత్తగా చెయ్యాలి. జడ్ ప్లేస్లో -c. అబ్బా, ఇక్కడ 2 ఉన్నాయి, 2 చోట్ల మైనస్లు. ఓకేనా? ఇంతసేపు ఒక చోటే వచ్చింది, ఇప్పుడు 2 చోట్ల. సో ఒకసారి సింప్లిఫై చేస్తాను, ఆ తర్వాత వెరిఫై సింబల్ని ఎలా వెరిఫై చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, 3x -7b -c హోల్ స్క్వేర్. సో ఫస్ట్ x² అంటే 3a హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే -7b హోల్ స్క్వేర్ ప్లస్ z² అంటే -c హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x అంటే 3a, y అంటే -7b ప్లస్ 2 yz, y అంటే -7b, z అంటే -c ప్లస్ 2 ఇంటూ z అంటే -c, x అంటే 3a. సో అన్నీ రాసేసాం కదా. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 3² అంటే 9, a² అంటే a. సో -7 హోల్ స్క్వేర్ అంటే -7 ఇంటూ -7 ఎంత అవుతుంది, +49 అవుతుంది. అంతే కదా, 7 7 49, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 49b². సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ c² కూడా అంతే, ప్లస్ -c ఇంటూ -c ప్లస్ c². నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, జాగ్రత్త. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2 3 6 పైన వేసుకున్నా చూడండి. 2 3 6, 6 7 42, a ఇంటూ b. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మైనస్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, జాగ్రత్త. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సింబల్ పైన వేసుకున్నా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అది ఇక్కడ వేసా. 2 7 14 bc. ఇక్కడ కూడా మైనస్ ఉంది, సో ఇది అయిపోయింది. ఇక్కడ మైనస్, ఒక్క మైనస్ ఉంది, ఓకే. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 2 3 6 ca. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్క మైనస్ వచ్చినప్పుడు మాత్రం సేమ్ ఒక్క మైనస్గానే ఉంది, ఒక మైనస్ వచ్చిన చోట అంతా. అదే 2 మైనస్లు వచ్చిన చోట అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మైనస్లు వచ్చింది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకేనా? అక్కడ జాగ్రత్త, ఒక మైనస్ వస్తే ఉంటుంది, 2 మైనస్లు వస్తే
ప్లస్ అయిపోద్ది, మళ్ళీ 3 వస్తే ఉంటుంది. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారంటే మంచిది. సరే, ఇప్పుడు మైనస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మైనస్లు దేనికి ఉంది? వైకి, అదే బికి, సికి ఉంది. సో బి, సికి రెండుటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఉండే చోట ప్లస్ ఉంటుంది. ఆ రెండు ఎక్కడుంది చూడండి, అంటే బీసీ ఎక్కడుంది? ఇదో ఇక్కడ ఉంది. రెండు ఉన్నాయి, రెండుట్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది. మిగతా చోట్ల ఇక్కడ ఒక బి ఉంది మైనస్, ఇక్కడ ఒక సి మాత్రమే ఉంది. ఓకేనా, ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ ఇది అవసరం లేదు అంటే కూడా పర్లేదు, నేను వెరిఫికేషన్ కోసం మీ నాలెడ్జ్ పెంచుద్దాం అన్న ఉద్దేశంతో చెప్తాను అంతే, ఇంకేం లేదు. సరే, ఇది చూడండి, సేమ్ అదే మాట. ఎక్స్ ప్లేస్లో ఏముంది? -2x. చూడండి, ఎక్స్ ప్లేస్లో -2x. వై ప్లేస్లో 5y ఉంది. అబ్బా, పెద్ద నెంబర్స్ వస్తుంది. జడ్ ప్లేస్లో -3z. ఓకేనా, అన్ని నెంబర్స్ ఉన్నాయి, అన్ని పెద్దవి కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 7 ఇంకా పెద్దది అంటారు, కానీ ఇక్కడ 2 చోట్లే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ ఇక్కడ 3 చోట్ల ఉన్నాయి, అంటే ఇంకా పెద్ద నెంబర్స్ వస్తాయి మల్టిప్లై చేయడం ద్వారా. ఓకేనా, సరే, ఫస్ట్ ఏం క్వశ్చన్, -2x + 5y - 3z². సో ఫస్ట్ x² అంటే -2x² + y² అంటే 5y² + z² -3z² + 2 ఇంటూ ఏముంది xy. x అంటే -2x, y అంటే 5y. నెక్స్ట్ ప్లస్ లేదే, సరే ఏడేస్తాం, ప్లస్ 2y. 2 ఇంటూ y అంటే 5y, మరి z అంటే 3z. ఓకేనా, ప్లస్ 2 ఇంటూ z అంటే -3z. x అంటే x అంటే -2x. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాను, జాగ్రత్త చేయండి. -2² అంటే -2 ఇంటూ -2 + 4. x² ఉంది కాబట్టి 4x² వస్తుంది, ప్లస్ 5² అంటే 25. పక్కన y ఉంది కాబట్టి y² ప్లస్ -3² అంటే -3 ఇంటూ -3 + 9. పక్కన z ఉండడం వల్ల z². ఇప్పుడు చూడండి, ఈ 3 అయిపోయినాయి. ఇంక ఇది మైనస్ ఉంది, జాగ్రత్త. ప్లస్ ఇంటూ మైనస్, -2 2s are 4, 4 5s are 20. చూడండి, నేను దూరంగా వేసుకోవాలి, పైన నెంబర్ వేసుకుంటా, పైన సింబల్ వేసుకుంటా, అప్పుడు మీకు తప్పులు పోవు అందువల్ల. సో xy. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మైనస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్, 2 5s are 10, 2 5s are 10, 10 3s are 30. సో yz. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో సింబల్ ఏమొచ్చింది? ప్లస్. లేదా ఈ మొత్తంలో చూశారంటే 2 ప్లస్లు ఉన్నాయి, 2 ప్లస్లు ఉన్నాయి, మల్టిప్లికేషన్ జరుగుతుందంటే, సారీ 2 ప్లస్లు కాదు, 2 మైనస్లు ఉన్నాయి. 2 మైనస్లు ఉన్నాయంటే ఆటోమేటిక్ ప్లస్ వచ్చేస్తుంది. 2 2s are 4, 2 3s are 6, 6 2s are 12. ZX. సార్ నెంబర్లు కన్ఫ్యూజ్ అవుతా అంటారా అనుకోకండి, ఏమంటే చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతాండ, ఇంకేం లేదు. అయినా నేను ఒకసారి చెక్ చేసుకుంటానే ఉంటాయి, ఇప్పుడు మీకు తప్పులు పోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్న ఉద్దేశంతో 1-2 సార్లు చెప్పక ముందు చెక్ చేసుకుంటా, చెప్పిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత కూడా చెక్ చేసుకుంటా. మీరు అక్కడ కంగారు పడాల్సిన పని. బై ఛాన్స్ ఎక్కడన్నా మిస్టేక్ పోవచ్చు, అలాంటప్పుడు ఏం చేయలేవు. సరే, నేనైతే మాత్రం పోకుండానే చూస్తా, సరేనా? ఇప్పుడు ఈ 6th one చూడండి, ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఫ్యాక్షన్ ఫామ్. సో జాగ్రత్తగా చేయాలి, మైనస్ ఉంటే జాగ్రత్త అని చెప్పా, ఇక్కడ మైనస్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, ఇంకొంచెం జాగ్రత్తగా ఉంది. సేమ్ ఫార్ములా, ఓకేనా? చూడండి, 3 టర్మ్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో 1/4 ఏ ఉంది,
వై ప్లేస్లో -1/2 బి అన్నమాట. సి ప్లేస్ జెడ్ ప్లేస్లో 1. అబ్బా, ఒకటి 1 ఇచ్చాడులేండి, పోనీ హ్యాపీ కొంచెం. 1/4 ఏ -1/2 బి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1/4 ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే -1/2 బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్వై, ఎక్స్ అంటే 1/4 ఏ ఇంటూ 1 మైనస్ 1/2 బి. సో ప్లస్ 2 ఇంటూ వైజెడ్, వై అంటే -1/2 బి ఇంటూ జెడ్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ జెడ్ఎక్స్, జెడ్ అంటే 1, ఎక్స్ అంటే 1/4. సో ఇప్పుడు జాగ్రత్తగా చేయాలని చెప్పా కదా. సో ఈక్వేషన్ని బాగా చూస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంది. సో ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంటే డినామినేటర్లో 2 క్యాన్సిల్. సో ఇక్కడ న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2 క్యాన్సిల్. ఇక్కడ న్యూమరేటర్లో 2 1s ఆర్, డినామినేటర్లో 4 ఉంది అంటే 2 2s. ఇక్కడ సేమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ కొటేషన్, ఇక్కడ సేమ్ టేబుల్ కాబట్టి ఆ టేబుల్ యూజ్ చేసి క్యాన్సిలేషన్ చేసాం. సో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఇక్కడ ప్లస్ -1 హోల్ స్క్వేర్గా చూద్దాం, ఓకేనా. -1/2 హోల్ స్క్వేర్గా చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల -1 హోల్ స్క్వేర్గా చూస్తే -1 ఇంటూ -1 ప్లస్ 1/2 స్క్వేర్ అంటే 4, బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్, ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోయింది, 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ వస్తుంది. 1 1s ఆర్ 1, ఒక 4 మాత్రమే మిగిలింది, 4 రెండిట్లో ఏబి ఉంది మల్టిప్లికేషన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెంబర్ క్యాన్సిల్ అయింది, 1 1s ఆర్ 1, 1 వేసినా అయిపోయినా ఇబ్బందిలే, ఇక్కడ మాత్రం ఫ్యాక్షన్ కాబట్టి వేసాం. సో బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ వన్ ప్లస్, ఇంకా సింబల్స్ ఏం లే ప్లస్. సో 2 2 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఒక 2 ఉంది, సో 1 1s ఆర్ 1/2. చూడండి అన్నిట్లో 1 వచ్చింది, ఇక్కడ /4 ఉండటం వల్ల 1/4 పెట్టా, ఇక్కడ బైలో 2 ఉండటం వల్ల 1/2 పెట్టా. ఇక్కడ దీనిలో వచ్చి బైలో నెంబర్ లేదు అంటే 1 ఉన్నట్టు, 1/1 పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి మనకు అవసరం లేదు, అందువల్ల పెట్టలేదు, ఓకేనా. సో సరిపోయిందా. రెండిట్లో మైనస్ వచ్చింది అంటే ఈ రెండిట్లో బి ఉంది, బి దగ్గర మైనస్ ఉంది, ఓకే సరిపోయింది. ఇది ఆన్సర్, ఓకేనా. నీట్గా నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అదేమంటే 6th 1 మనం ఈ ఆన్సర్ వేసాం, బట్ టెక్స్ట్ బుక్లో చిన్న చేంజ్ చేసి ఉండరు, ఏమి లేదు, జస్ట్ మల్టిప్లికేషన్ చేసి వేసేసి ఉండరు. సో ఇక్కడ 1 ఉండడం వల్ల ఆ 1 పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి 1 ఇంటూ ఏ స్క్వేర్ని a²/16గా రాసాం, ఓకేనా. సో అదే మరి దీన్ని కూడా 1 ఇంటూ బి స్క్వేర్ అంటే b²/4 ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఏబి అంటే ab/4 మైనస్ బి ప్లస్ 1/2. ఇది ఆన్సర్, ఓకే. తర్వాత ఇంకొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది ఈ ఆన్సర్ చూసిన తర్వాత. మీకు టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సరు XZ అని ఉంటుంది, XZ అన్నా ZX అన్నా ఒకటే, మీనింగ్ ఏమి Z ఇంటూ ఎక్సే కదా, దీనికి మీనింగు X ఇంటూ Z. సో 2 3s అన్నా 3 2s అన్నా ఒకటే కాబట్టి మల్టిప్లికేషన్లో ఆ ఆప్షన్ ఉంది. సో నేను ఇలా ఎందుకు పెడతా వస్తాను ప్రతిసారి అంటే ఒక ఆర్డర్ ఫాలో అవ్వడం. సో చూడండి X Y తర్వాత Z ఆర్డర్, Y Z X ఒక ఆర్డర్. ఇది ఇప్పుడు మీకు యూస్ అవ్వకపోవచ్చు, ఈ విషయం ఫ్యూచర్లో యూస్ అవుతుంది, అది ఎప్పుడో మీకే తెలుస్తుంది, ఓకేనా. సరే నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. ఇది ఎందుకు ఇక్కడనే చెప్తా ఉంటానంటే చూడండి, సేమ్ ఇంతకుముందు ఫార్ములానే యూజ్ చేయబోతాను, అందుకోసం ఈ విషయం మీకు తెలియాలని ఈ వీడియోలోనే ఈ ప్రాబ్లం చెప్పడం. లెంత్ ఎక్కువ అయినా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ తప్పదు, మీరు ఈ విషయం తెలుసుకోవాలి.
ఇంతకు ముందు వచ్చి ఎక్స్పాండ్ అన్నాడు, కానీ ఇప్పుడు ఫ్యాక్టరైజ్డ్ అన్నాడు. సో రెండిటికి కూడా ఒకే ఫార్ములాని యూజ్ చేసే విధంగా ఇచ్చాడు. ఇక చూడండి, దీనికి ఈ ఫార్ములాని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఆ విషయం చెప్పాలి కదా. సో ఇక్కడ మొత్తం 6 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 6 ఉండేవి మనకి 2 ఫార్ములాసే ఉన్నాయి. ఒకటి వచ్చి స్క్వేర్స్లో వస్తుంది, ఇంకోటి వచ్చి క్యూబ్స్లో వస్తుంది. సో ఇక్కడ మీరు అన్నీ గమనించండి, స్క్వేర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఆటోమేటిక్ మీకు తెలిసిపోయి ఉండాలి, ఇక్కడ స్క్వేర్స్ వచ్చి ఉంటాయి. దాంతోపాటు రెండవ విషయం ఏమంటే ఎక్స్ వై జెడ్ అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ ఇదే ఫార్ములా. ఓకేనా? మీకు ఇది ఐడెంటిఫికేషన్ రావాలి, అందుకోసం చెప్తా ఉన్నాను ఎలా ఐడెంటిఫై చేయాలి అని. ఓకే, సో ఇక్కడ మీరు చూశారంటే ఫ్యాక్టరైజ్ అన్నాడు అంటే బ్యాకిస్ ఉండాలి. సో ఈ ఫామ్లో ఇచ్చాడు, ఇప్పుడు ఈ ఫామ్ నుండి ఈ ఫామ్కి మార్చాం. ఇంతకుముందు ఈ ఫామ్లో ఇచ్చాడు, ఇట్లా మార్చాం. అంటే ఎల్హెచ్ఎస్లో ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్కి మార్చాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఇచ్చాడు, ఎల్హెచ్ఎస్లోకి మార్చాడు. ఎలా మార్చాలన్నా సరే ఎక్స్ స్క్వేర్ మాత్రమే చూడాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏముంది, ఇంతకుముందు ఎక్స్ కంపేర్ చేసాం, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఏముంది? 4x స్క్వేర్. సో 4 అంటే 2 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2x. ఓకేనా? ఇప్పుడు వై స్క్వేర్ చూద్దాం. వై స్క్వేర్ ఏముంది? 9y స్క్వేర్. సో 9y స్క్వేర్ అంటే అట్ట 3 స్క్వేర్ వై స్క్వేర్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమి? 3y. ఈ స్టెప్స్ అంతా మీరు రాసుకోవాలి, మర్చిపోకండి. మీకు ఎగ్జామ్లో ఇచ్చినా సరే రాయాలి ఖచ్చితంగా ఈ స్టెప్స్. సో జెడ్ స్క్వేర్ అంటే 16zx అంటే 16 అంటే 4 స్క్వేరు జెడ్ స్క్వేర్. అప్పుడు జెడ్ వాల్యూ మాత్రం ఏమవుద్ది? 4z అని. సో ఇప్పుడు దీనిలోకి మారదు. ఓకేనా? ఎలా మారదు? ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం. 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేరు ప్లస్ 16y స్క్వేరు ప్లస్ 12 xy మైనస్ 24xy, xy కాదు yz మైనస్ 16xz. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మైనస్ వచ్చి ఉండాలి. సో మనకి ఈ ఫామ్లోకి మార్చేటప్పుడు ఒక చోట మైనస్ వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఎలా మార్చాం? ఫస్ట్ ఎక్స్ ఉంది, ముందు దీన్ని ఈ ఫామ్లోకి రాసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడికి మార్చుతాం. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2x హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ప్లస్ వై స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3y హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ప్లస్ జెడ్ స్క్వేర్, జెడ్ అంటే ఏమి? 4z హోల్ స్క్వేర్. ఇది జాగ్రత్తగా రాయండి, నాకు ప్లేస్ లేదు, మీరు వీలైనంత ఒకే లైన్లో రాయండి. రెండో లైన్కి వచ్చేటప్పుడు సింబల్ ముందర పెట్టండి. సో ఏం రాద్దాము? 2xy. సో 2x అంటే 2x. నెక్స్ట్ y అంటే 3y ప్లస్ 2 ఇంటూ y అంటే 3y, z అంటే 4z ప్లస్ 2 ఇంటూ z అంటే 4z, y అంటే x అంటే 2x. సో నేను ఇలా విడివిడిగా ఎందుకు రాశాను అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మీరు మాత్రం ఒకే లైన్లో రాసుకోండి, సరిపోకపోతే ఈ మార్క్ ప్లస్లు పెట్టి రాయండి ముందర. ఇప్పుడు నేను ఎందుకు ఇలా రాశానంటే ఒక చోట మైనస్ ఉండదు, అది ఎక్కడ ఉండాలో మనకు తెలియదు. సో రాసేటప్పుడు మైనస్లు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడ మనం మెన్షన్ చేయాల. సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి. సో ఇక్కడ అంటే దీనిలో మైనస్ ఉంది. సో ఆ రెండిట్లోనూ ఉండే వేరియబుల్ ఏమిటి? జెడ్ ఉంది. ఆ రెండిట్లో ఏముంది? జెడ్ ఉంది. అంటే జెడ్లో మైనస్ ఉంది. ఎక్కడ ఉన్నట్టు? జెడ్లో మైనస్. ఆ మైనస్ ఇక్కడ ఇది జెడ్, ఇది జెడ్, ఇంకా జెడ్ ఎక్కడుంది? ఇది. సో మీకు ఐడెంటిఫై కావాలి కాబట్టి నేను రెడ్డింగ్తో పెట్టాను, మీరు మాత్రం బ్లూయింగ్తో పెట్టుకోండి. సో మైనస్లు ఇక్కడ ఇలా ఐడెంటిఫై చేయాలి. మైనస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇది ముఖ్యం, మైనస్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనం ఏం రాస్తాము? ఎక్స్ అంటే
2x, y అంటే 3y, z అంటే మైనస్ వచ్చింది, సో -4z హోల్ స్క్వేర్ ఇలా రాయాలి. ఓకేనా, క్లియరా? సో ఇదే విధంగా ఇది కూడా చెయ్యొచ్చు. చేస్తామనే వాళ్ళు ఉంటే హ్యాపీగా ఇప్పుడు చేయండి, నేనైతే చెప్తాను. ఓకేనా, ఫస్ట్ మీరు నోట్ చేయండి, అదే ఇది ట్రై చేయండి. సరే, ఇంకా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎలా అయితే చేసామో అదే విధంగా ముందు ఫార్ములా రాయాలి. ఇక్కడ రాసుకోండి ఫార్ములా. ఓకేనా, ఫార్ములా రాయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ని కంపేర్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమి 2x హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో లేదే 2ని మనం స్క్వేర్గా పెట్టి రాయలేమే. సో అప్పుడు ఏం చేయొచ్చు, √2ని పెడతాం, అంటే √2 హోల్ స్క్వేర్గా రాస్తాం. సో ఇప్పుడు చూడండి, స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చిందా, సో అలా రాయాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత, √2x. నెక్స్ట్ y చూద్దాం. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ అంటే y ఈజ్ ఈక్వల్ టు y, ఇక్కడ ఏం లేదు. z స్క్వేర్ అంటే 8z స్క్వేర్. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా, కన్ఫ్యూజ్ చేయను, భలే ఇచ్చాడు 8ని మనం ఎలా రాసుకుంటాం, ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ రాస్తాను, ఎందుకంటే ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ కొంచెం అందువల్ల. సో 8ని ఎలా రాసుకుంటా, 4 × 2గా రాస్తా. సో 4ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్గా రాయొచ్చా, 4ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్గా రాయొచ్చు. మరి 2ని ఇక్కడ రాశాం కదా, √2 హోల్ స్క్వేర్గా. సో అగైన్ ఎలా రాయొచ్చు, 2√2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే 8ని ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు, స్క్వేర్ ఫామ్లో. ఇది ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి పక్కన. సో z ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2√2 హోల్ రాయొచ్చు. ఓకేనా, 2. ఇది ఇంపార్టెంట్, నాకు అక్కడ ప్లేస్ లేదు, అందువల్ల నేను ఇక్కడ రాశా. ఇది క్లారిటీగా మీకు అర్థం కావాలని. సో ఇప్పుడు ఆన్సర్ రాస్తాం. ముందు క్వశ్చన్ రాసుకుంటాం. x 2x² y² + 8z² - 2√xy + 4√2yz - 8xz. సో ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఈ ఫామ్లోకి మారుస్తాం. ఇక్కడ మార్చాను చూడండి అన్నమాట. సో x² అంటే √2x హోల్ స్క్వేర్, y² అంటే y², z² అంటే 2√2z హోల్ స్క్వేర్. ఇక్కడ z రాయలేదు. ఓకేనా, నెక్స్ట్ -2 × ఓకేనా 2 × సో మైనస్ ఇక్కడ వచ్చింది కదా. ఓకే, మైనస్ నేను లోపల పెట్టాను దీనికి, అలాంటప్పుడు ప్లస్గానే పెడదాం. ఓకేనా, మైనస్ ఎక్కడ పెట్టాలి ఇంకా డిసైడ్ చేద్దాం. ఇక్కడ పెట్టినట్టు ఎక్స్లోనా వైలోనా జెడ్లోనా తెలియాలి కాబట్టి, సో అది మళ్ళీ చూద్దాం. సో 2 × ఇక్కడ ఏం రావాలి, ఎక్స్ రావాలి. ఎక్స్ ఏంటి, ఇది. నెక్స్ట్ వై చూడండి, 2xy, వై అంటే వైనే ప్లస్. సో ఈ 4 అయిపోయినాయి, 5th 1, 2 × y అంత, వైఏ, జెడ్ ఎంత, జెడ్డే కదా, 2√2az ప్లస్ zx, 2zx, 2 × z అంటే 2√2z × x అంటే √2x. సో ఇప్పుడు మైనస్లు చూద్దాం. మైనస్లు ఎక్కడెక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అవునా. 4th టర్మ్లో ఉంది, 6th టర్మ్లో ఉంది. 4th 6thలో కామన్గా మైనస్ ఉంది. కామన్గా ఏ వేరియబుల్ ఉంది, ఎక్స్ ఉంది. కామన్గా ఏముంది, ఎక్స్ ఉంది. సో ఎక్స్కి మైనస్ రావాలి. ఓకేనా, ఎక్స్ ఎక్కడ, ఇక్కడ. సో ఇందులో ఎక్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. చూడండి, √2xకి మైనస్ పెట్టాం, ఇక్కడ √2x మైనస్. ఇంకెక్కడుంది √2x, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇంకెక్కడుంది, ఇదండి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఏం రాయొచ్చు, -√2x +
వై చూడండి, ఎక్స్ ప్లస్ వై, వై అంటే వై, జెడ్ ప్లస్ జెడ్, జెడ్ అంటే 2√2 జెడ్ హోల్ స్క్వేర్. అయితే ఇలా రాసేయచ్చు, తప్పులేదు, కరెక్ట్. కానీ మ్యాక్సిమం కొంతమంది ఎలా అంటే స్టార్టింగ్లో మైనస్ ఉండకూడదని ఈ ఆన్సర్ని కొంచెం మాడిఫై చేసి వైని ఇట్లు ఎక్స్ని అట్లా పంపిస్తారు. అంటే వై ముందుకు వస్తే ఆ ప్లస్ సింబల్ వేయవలసిన పని ఉండదు. సో ఇది తర్వాత వస్తుంది, ఇలా వచ్చి ఉంటుంది. ఓకేనా, ఇలా ఎలా రాసినా సరే ఒకటే ఆన్సర్. ఇలా రాసి వదిలేసినా తప్పులేదు, దాన్ని కొంచెం మార్చి ఇలా రాసినా తప్పులేదు, రెండు ఒకటే. ఓకేనా, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మన 9th క్లాస్ మ్యాథమెటిక్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్స్లోని అన్ని ఎక్సర్సైజెస్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాం. అయితే వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తూ ఉంటారు అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఆ వీడియో ఎంతవరకు రీచ్ అయిందో మనకి తెలుస్తుంది. దాంతోపాటు వీలైనంత మందికి రీచ్ అవుతుంది కూడా, మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా. ఓకేనా, థ్యాంక్ యూ.